ఈ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనకి తెలియజేయడానికి వచ్చేసారు విశ్వమణి బాబు గారు. ఆయన మనతో పాటు మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? హ్యాపీ. సో మీరు చెప్పేవి రెమెడీస్ అనుకోవాలో లేదంటే జనాలకి ఎలాంటి ప్రేక్షకులకి ఒక రకమైన అంటే వాళ్ళకి ఒక రిలీఫ్ దొరుకుతుంది ఖచ్చితంగా మీ వల్ల. అది మాత్రం కన్ఫర్మ్ అండి. సో మనం చూసుకునే విశ్వంతో కనెక్ట్ అవ్వాలి. మనం అనుకుంటూ ఉంటాం ప్రతిదీ మన చుట్టూ ఉన్నది మనకి వైఫై లాగా మన చుట్టూ తిరగాలి, లేదంటే మనం దాంతో కనెక్ట్ అయి ఉండి ఏదైనా సాధించాలి చేయాలి అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? విశ్వంతో కనెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడే నువ్వు కనెక్ట్ అవ్వడానికి అన్ని అవకాశాలు ఏర్పడతాయి. అనుకున్నప్పుడే ఏర్పడుతుంది. అంటే అవకాశాలు ఏర్పడతా వస్తుంది. ఆ ఒకసారి అనుకునేసి గమ్మున ఉంటే కాదు. నేను విశ్వంతో ఎలాగైనా కనెక్ట్ అవ్వాలి, నా గోల్ నేను రీచ్ అవ్వాలి అంటే ఏదో కోరికలు పెట్టుకుంటారు కదా. నేను ఇంత సాధించాలి, ఇంత ధనవంతుడు అవ్వాలి, పెద్ద స్టేజ్కి వెళ్ళాలి, సమాజంలో ఉన్నతంగా ఉండాలి, చాలా మంది నేను ఉపాధి కల్పించాలి, చాలా మందికి అవకాశం ఇవ్వాలి, నేను ఒక ధనవంతుడు జీవించాలి అనే కోరికలు పుట్టించుకుంటారు కదా. ఇవన్నీ జరగాలంటే విశ్వంతో కనెక్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడే దానికి సంబంధించిన అవకాశాలు ఏర్పడడానికి స్టార్ట్ అవుతుంది. కాబట్టి విశ్వంతో కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఇవ్వడానికి అంటే పాత జీవితాన్ని ఇచ్చేయాలి. నువ్వు పాత జీవితం ఒకటి ఉంటుంది నీకు, పనికిరాని జీవితం అది. ఎన్నాళ్ళు చాలక ఏదో ఈరోజు పూర్తిగా తిన్నామా లేదా, అందరూ మటన్ చికెన్తో తింటే నేను సాంబార్ కూడా లేదే, నీళ్లు మెతుకులు తిన్నాను అన్నవాళ్ళు కొంతమంది, ఆ తినడానికి ఆ నీళ్లు మెతుకులు కూడా లేదన్న కొంతమంది ఏదో ఒక లేజీగా తింటున్నామనే అటువంటి ఆలోచనలన్నీ తీసేయి, దాని పక్కన బారేయి. కొత్తగా ఆలోచించే విధానం కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. మంచి స్థాయికి వెళ్ళాలి. నేను ధనం అంటే నువ్వు విశ్వంతో కనెక్ట్ అవ్వాలి, ఎదగాలనుకున్న ఆ ఎదుగుదల ఎంతవరకు ఉండాలనేది ఒక క్రియేటింగ్ పెట్టుకోవాలి. అంటే పాత జీవితాన్ని తరిమయ్యి నీ దగ్గర ఉన్న ఇప్పుడు లేబర్ కూడా 500 లేనివాడు లేడు. ఇప్పుడు 1000 రూపాయలు తక్కువగా లేదు, 500 పై మాట ఎవరైనా. నీ దగ్గర ఏదో కొంత ఉన్నప్పుడు ₹1 రోజుకి 100 రూపాయలు ఉంటే ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టు. ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అంటే ఆ ఖర్చు నువ్వు పెట్టే ఖర్చు వచ్చి ఎలా ఉంటుంది అంటే, నువ్వు ఏదో ఒక వస్తువు కొంటావు, వస్తువునికేమా ఆ వస్తువు కొన్నప్పుడు అతను ఆ 10 రూపాయలకి నువ్వు కొన్నప్పుడు అతనికి ఆదాయం ఉంటేనే కదా ఆ 10 రూపాయలకి నీకు ఇచ్చాడు. అక్కడ ఆ 10 రూపాయలకి కొన్న వస్తువు అతని కింద ఆ షాపులో ఎంత ఒక 5-6 మంది ఒక 50 మంది 100 మంది కూడా పనిచేస్తుంటారు ఒక పెద్ద షాపులో. అది అందరికి వర్తిస్తుంది. ఆ ఆదాయం నువ్వు ఇచ్చింది అందరికి వర్తిస్తుంది. అతనే ఒకటే దినంలో జీతం ఇవ్వాలి కదా వాళ్ళకి నిలబెడితే. అంటే నీకుండా 10 మంది నీలాంటి వాళ్ళు 10 మంది వచ్చినప్పుడు వాళ్ళ బతుకులు వచ్చి బాగుపడతాయి. అంటే వాళ్ళు జీవించడానికి అవకాశాలు ఏర్పడతాయి. అంటే నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు విశ్వశక్తి నిన్ను చూస్తుంది. విశ్వశక్తి చూసి నీకు ఇవ్వడానికి ఆ అవకాశాలను ఏర్పరుస్తుంది. అప్పుడు ఇలా కొంత ఇవ్వడానికి అంటే దాన ధర్మాలు చేయాలి. ఒక విధంగా నువ్వు కొనాలి, 10 రూపాయలు ఖర్చు కూడా పెట్టాలి. వచ్చినట్టు సైడ్లో దాచి పెట్టకూడదు. కొంత ఖర్చు పెడుతూనే ఉండాలి. వచ్చిందని కొంత రొటేషన్ చేయాలి, నీకోసం కొంత కేటాయించుకోవాలి. చేసినప్పుడు ఇలా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ మాత్రమే ఆ విశ్వశక్తి టచ్ అవుతుంది. టచ్ అయ్యి దాన ధర్మాలు చేయాలి. దాన ధర్మాలు ఎలా చేయాలని ఆల్రెడీ కూడా చెప్పేశాను. అలా చేయాలి. పేదవాళ్ళకి ఇచ్చేసి పేదరికాన్ని ఆకర్షించకూడదు. ధనరికాన్ని ఆకర్షించాలంటే పేదవాళ్ళకి ఎలా ఇవ్వాలని ఎన్నో వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను. తల్లిదండ్రులు ఉన్న తల్లిదండ్రులకు ఇవ్వండి. తల్లిదండ్రులు లేని వాళ్ళ పేరు చెప్పి ఒక అనాథాశ్రమకి ఇవ్వండి. ఇచ్చేసి గమ్మని రావాలని కానీ అయ్యో పాపం అనకూడదు. పాపము పుణ్యాలు లేవు మన సబ్జెక్ట్లో. పాపం అంటే నిన్ను పాపిస్ట్ చేస్తుంది. కాబట్టి ఇలా చేసుకోండి. 2 గురువులకు ఇవ్వండి. 3 గోసేవలు చేయండి. 4 సమాజ సేవ అంటే పేదవాళ్ళు, కష్టాలు ఉన్నవాళ్ళు, బిచ్చగాళ్ళు, వీళ్ళంతా ఇలా చేయండి. నీకోసం కొంచెం ఖర్చు పెట్టుకో. ఖర్చు పెట్టే విధానం చూడు, నీకోసం కూడా కొంచెం ఖర్చు పెట్టాలి. అలా ఇవ్వడానికి ఇలా చేసిన వాడిని మాత్రమే బయట లాగుతుంది విశ్వశక్తి. వాడిని గుర్తిస్తుంది. ఇప్పుడు ఈ హైదరాబాద్లో కోట్లాది మంది ఉన్నప్పుడు ఎందుకు కొంతమందిని మాత్రం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియజేసింది? అంతే కదా, ఎంతోమంది ఉన్నారండి. ఎంతోమంది ఉంటే వాళ్ళకి మాత్రం ఎందుకు పుట్టుకొని రావాలి? దీంట్లో ఏదో ఉంది, దీంట్లో ఇదేదో చెప్తున్నాడు, ఇది నిజమే, ఇదేదో సాధించబడుతుంది అని వాళ్ళకి మాత్రం ఎందుకు ఆ బలం అనేది ఇస్తుంది? అందరికి ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు ఇచ్చినా వాళ్ళు మింగేస్తారు. వాళ్ళు ధనవంతులు చేసిన 10 మందికి ఉపాధి ఇవ్వరు. వీళ్ళైతే ఇవ్వగలిగే శక్తి వీళ్ళు ఉంది అని గుర్తిస్తుంది. వాళ్ళని మాత్రం బయట తీసి వాళ్ళకి సంబంధించిన అవకాశాలు ఏర్పరిచి వాళ్ళని ధనవంతులు చేయడానికి అవకాశాలు ఏర్పరుస్తుంది. అక్కడ పట్టుకోపోగల. అప్పుడు నువ్వు ప్రతిరోజు పాజిటివ్గానే ఉండాలి. నీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఉన్నతంగా ఉండాలి. నెగిటివ్ ఆలోచనలు బయట తీసేయాలి. ఉన్నాయి నెగిటివ్ అండ్ పాజిటివ్ కూరుకొని ఉన్నాయి. ఆ నెగిటివ్ పాజిటివ్ పోవాలంటే పాజిటివ్ అఫర్మేషన్లు ఎన్నో వీడియోలో చెప్తా ఉంటాను. ఆ పాజిటివ్ అఫర్మేషన్లు చెప్పాలి. పాజిటివ్ అఫర్మేషన్ చెప్తూ ఉన్నప్పుడు ఈ నెగిటివ్ అనేది బయట వెళ్తుంది, పాజిటివ్గా నిండుతుంది. ప్రతిరోజు చేయగా నీ ఇన్నర్ మైండ్ ఎప్పుడైతే పాజిటివ్గా రావడానికి నీ మైండ్ మొత్తం తయారవుతుందో విశ్వశక్తులకు కనెక్ట్ పడిపోతుంది నీ మైండ్, నీ ఇన్నర్ మైండ్. ఆ కనెక్ట్ పోయినప్పుడు నీకు అన్ని సులభం, చిన్న చిన్న పనులు స్టార్ట్ అవుతుంది. నువ్వు అనుకున్నది ఈరోజు నేను ఇక్కడికి వెళ్ళాలంటే సులభంగా వెళ్తావు.
బస్సులో ఎక్కినా కానీ నాకు సీట్ ఉంటుంది అంటే ఉంటుంది. వర్షం పడుతూ ఉంటే కూడా నేను తడవకుంటూ వెళ్తానంటే నువ్వు పోయే ఏరియాలో వర్షం ఆగిపోతుంది. ఇలాంటి మెరాకలు జరుగుతాయి, బోలుడు జరిగినాయి ఇలాంటివి. అలా జరుగుతూ ఉంటుంది. అప్పుడు నీకే తెలియజేస్తుంది, ఓ నేను విషయంతో కనెక్ట్ అయి ఉన్నాను. నీ మైండ్కి వచ్చేస్తుంది ఆన్సర్ కూడా, ఓ నేను విషయంతో కనెక్ట్ అయినాను, ఓకే ఈజీ. ఎంతమంది ఉన్నా కానీ నీకు మాత్రం ఎందుకు బస్సులో సీట్ దొరకాలి? రైట్ కదా, అంతే కదా. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ నెగిటివ్ ఆలోచనలు ఉంటుంది, దొరకదు. నేను పోతున్నా నాకు ఏదో ఒక సీట్ దొరుకుతుంది, నాకు ఖచ్చితంగా ఉంటుంది అన్నామంటే నీకు నువ్వు పోయేటప్పుడు ఫుల్ ఉండగా నువ్వు పోయి అక్కడ నిలవడమే, ఒకటి లేచిపోతాడు, నువ్వు కూర్చుంటావాడు. అంటే నీకోసం మన మైండ్ లో కూడా ఇది పాజిటివ్, అంటే నాకు దొరుకుతుంది అనే నమ్మకంతో ఆ పాజిటివ్ ఉన్న వాళ్ళకి మాత్రమే విశ్వశక్తి కనెక్టింగ్ పడుతుంది. ఆ ఇన్నర్ మైండ్ కనెక్ట్ చేసుకునేస్తుంది, విశ్వశక్తి కనెక్ట్ చేసుకొని నీ మైండ్ ద్వారానే ఇస్తుంది ప్రతి ఆలోచన. ప్రతి ఆలోచన ఇస్తుంది, ప్రతి డబ్బుకు సంబంధించింది కాదు, ఏదైనా సులభంగా మీ వేకే వద్దామండి. ఇందులో ఇంకొక అంశం ఉంది, మనం మీరు మాట్లాడుకుంటున్నప్పుడు మనకి ఒంట్లో బాగాలేదు అని అనుకునే ఎక్కువ సార్లు మనం ఏదైతే అనుకుంటామో నాకు ఇలాగే ఉంటుంది ఈ రోజు అనుకున్నా అంటే అలాగే ఉంటుంది. ఎందుకు దాన్ని మార్చి అనుకోలేకపోతున్నావు? ఎలా ఉన్నామనేది మర్చిపోమని ఎన్నో వీడియోలు చెప్పాను, పాజిటివ్గా రండి అని. నేను ఇలా ఉన్నాను కాదు, నేను ఇలా ఉన్నాను, ఎలా ఉండాలనో అలా ఉండాలని చెప్పుకో. నేను ఆయుష ఆరోగ్యంతో ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నాకు అన్నీ ఉన్నాయి, నేను హ్యాపీగా ఉన్నాను అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? నాకు ఇలా కష్టంగా ఉంది, నా కాళ్ళు పట్టుకుపోయినాయి, నా నడుము పట్టుకుపోయింది, నా ఒళ్ళు ఇలా ఉంది, ఇలా చెప్పుకుంటే నువ్వు నెగిటివ్లోనే ఉంటావు, పాజిటివ్ రాదు. అప్పుడు విశ్వశక్తిలో కనెక్ట్ పడలేవు. నువ్వు పాజిటివ్గా చెప్పే కొద్దీ నీ మైండ్, నీ బాడీలో ఉన్న మొత్తం నాడే నరాలు పాజిటివ్గా వస్తుంది. నా ప్రతి కణంలోనూ డబ్బు సంపద నిలిచి ఉంది అంటే ఇలా పాజిటివ్గా ఉన్నప్పుడే ఆ డబ్బు సంపద ప్రతి కణంలో నిలిచి ఉంటుంది. అప్పుడే నీ మైండ్ సెట్ ఆటోమేటిక్ పాజిటివ్గా వచ్చేస్తుంది. ఎవరు చెప్పినా నమ్మదు, మళ్ళీ ఎవరు నెగిటివ్ చెప్పినా ఐ డోంట్ కేర్ అంటది. నీకు నువ్వు చెప్పే సలహాలు పాజిటివ్గానే ఉంటుంది ప్రతి మాట. అప్పుడు పట్టుకునేస్తుంది విశ్వశక్తి కనెక్టింగ్. నీకు ఏం కావాలన్నా తీసుకొచ్చి ఇచ్చేదానికి, డబ్బు కావాలంటే కూడా వస్తుంది. ఎందుకు రాదు? దానికి సంబంధించిన అవకాశాలు నీ దగ్గరికి వస్తాయి, హ్యాపీగా జరగవచ్చు. ఇలా చేసినారంటే పాజిటివ్గా ఆటోమేటిక్గా విశ్వశక్తిలో కనెక్ట్ పడతారు, ఈజీగా పడిపోవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు అన్న విషయాలన్నీ కూడా నేనైతే ఆబ్వియస్లీ ఒప్పుకుంటాను. వాట్ వే మనం ఏదైతే థింక్ చేస్తామో అదే నిజంగా అండి. ఇప్పుడు సరే ఏదైతే చెప్తున్నారో నిజంగా కూడా అదే, మనం ఏదైతే పాజిటివ్ థింకింగ్ లో ఉండాలి. 10 సార్లు బాలేదు అనుకుంటే బాగలేదు, బాగున్నామంటే సో మనం బాగున్నాము అనే ఒక పాజిటివ్ వేలో కనుక ఉన్నట్లయితే మన విశ్వమణి గారు చెప్పినట్లు ఎగ్జాంపుల్ ఒక పాట అండి, ఒక సినిమా పాట, చదువుకున్నవాడు పాడతాడు, చదువు లేనివాడు పాడతాడు. చదువు లేనివాడు బుక్ చూసి పాడుతున్నాడు, చదువుకున్నవాడు అని రాసుకొని లేక బుక్ చూసి పాడతాడు. చదువులోనూ 4 సార్లు వింటాడు, తినగ తీయకుండా అన్నట్టు వినే విద్య వాడికి ఆటోమేటిక్గా ఎన్వైర్మెంట్ క్యాచ్ చేస్తుంది. ఆటోమేటిక్ వాడు పాడేస్తున్నాడు. వాడికి ఎలా వచ్చినాయి ఇది? 10 సార్లు కాకపోయినా 11వ పాడిందే తప్పుగా పాడుతా వచ్చినా కానీ మళ్ళీ రైట్ ఎక్కడెక్కడ సరిదిద్దాలు దిద్దుకుంటూ వస్తుంది, కరెక్షన్ పడతా వస్తుంది. ఇక్కడ తప్పాడాం కదా, ఇలా పాడాలి, మళ్ళీ కరెక్షన్ వచ్చేస్తుంది. రాంగ ఆటోమేటిక్ పాట రిలీజ్ అయిపోతుంది, వాడికి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు చదువుకునేటప్పుడు మనము ఒక క్వశ్చన్కి రేపు టెస్ట్ రాయాలి, ఒక 4 క్వశ్చన్లు ఇస్తారు, యూనిట్ టెస్ట్ ఏదో ఒకటి పెడతారు అనుకో, ఒక 10 క్వశ్చన్లు ఇచ్చి రేపు ఈ క్వశ్చన్లో ఉంటాయి టెస్టింగ్ అనేది, దాన్ని చదువుకొని పోవాలి మనం. నువ్వు డైరెక్ట్గా చూస్తేనే మైండ్ పట్టుకోదు. 10 సార్లు అయినా 11వ చదువుతా ఉంటేనే తిరిగి రిపీట్ చేసే కొద్దీ క్యాచ్ చేసుకునేస్తుంది. అయిపోయింది, దీనికి ఆన్సర్ వచ్చేసింది మనకి. మళ్ళీ ఆ 10 క్వశ్చన్స్ ఆడిపోతావు, వాళ్ళు ఏదో ఒక 5 క్వశ్చన్లు ఇస్తారనుకో, దానికి ఆన్సర్ రిలీజ్ చేస్తుంది, టక్టకని రాసి వచ్చేది. 10 సార్లు కాకపోయినా 20 సార్లు కాకపోయినా వచ్చేస్తుంది. పాడిందే పాడరా పాచిపల్లి దాసిరా అన్నారు, నువ్వు పాడిందే పాడు, ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు రాదండి? వస్తుంది, జరుగుతుంది. ఆరోగ్యం ఉన్నానని చెప్పుకో, ఆరోగ్యంతోనే ఉంటావు, అంతే.